ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం మనం తమిళ సాహిత్య కథలను చెప్పుకుంటున్నాం కదండి. ఈ కథలలో శివభక్తుల కథలను ఎంపిక చేసుకున్నాం మనం. వీటిని తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు, తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా కథను ప్రారంభిస్తానండి. ఈ కథ పేరు పెరియాన్. అనగనగా ఒకప్పుడు తమిళనాడులో దక్షిణ ఆర్కాడు జిల్లాలో నగర్ అనే ఒక శివక్షేత్రం ఉన్నది. ఇప్పుడది తీర్థనగరి అని పేరుతో వ్యవహృతం అవుతున్నది. అక్కడ పూర్వం హరిజన కుటుంబంలో ఒక కర్షకుడు ఉండేవాడు. అతని పేరు పెరియాన్. అతనెప్పుడూ దైవచింతనలో కాలం గడిపేవాడు. ఏ పని చేసినా ముందు దైవాన్ని స్మరించిన ఆ తర్వాత పనికి దిగేవాడు. పైగా తాను తినే అన్నంలో కొంచెమైనా భక్తులకు పెట్టి తర్వాత తాను భోజనం చేసేవాడు. అతను తినేది జొన్నన్నం అయినా ఆ అన్నంలోనే కొంచెం పెట్టేవాడు భక్తులకి. అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు పరమశివుడు. ఒకనాడు అతను పొలం దున్నుతున్నాడు. మధ్యాహ్నం అయిన తర్వాతనే అతని భార్య కుండలో జొన్న అంబలి తీసుకొని వచ్చేది. ఆ రోజు మధ్యాహ్నానికి కొంచెం ముందుగానే భగవంతుడు ఒక భక్తుని వేషంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, దారి తప్పి ఎలాగో ఇక్కడికి వచ్చాను. చాలా ఆకలితో వచ్చాను. నా ఆకలిని తీర్చేందుకు ఏమన్నా ఆహారం ఉంటే పెడతావా అని అడిగాడు. పెరియాను ఏం చేస్తాడని అప్పటికి తాను ఏమీ తినలేదు. మధ్యాహ్నం అయితే అయింది, కానీ అంబలి అంతవరకు రాలేదు. అందువల్ల వచ్చిన భక్తుడితో అతను ఇలా అన్నాడు. నా భార్య అంబలి తీసుకొచ్చేందుకు ఇంకా కొంతసేపు అవుతుంది. అయినా నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి తొందరగా నా భార్యని అంబలి పెట్టమంటాను. దయచేసి అంతదాకా తమరిక్కడే ఉండండి అని ప్రార్థించాడు. అందుకు వచ్చిన అతిథి సమ్మతించాడు. దున్నుతున్న ఎడ్లని విప్పేసి అతని ఇంటి వైపు పరుగు తీశాడు. అతని భార్య ఆ సమయంలో వచ్చేస్తాడు అని అనుకోలేదు. పాపం, అంబలికి ఇంకా వేళ కాలేదు కదా, అప్పుడే వచ్చేసాడాయమా అనుకుంటూ ఆమె గబగబా పొయ్యి రాజేసి అంబలి కాయడం మొదలెట్టింది. నిజానికి వేళ కానందువల్ల ఆమె అప్పటి వరకు పని మొదలు పెట్టలేదు. మెల్లగా చేద్దామని అనుకుంటోంది. పని మొదలుపెట్టింది. ఎవరో ఒక భక్తుడు ఆకలితో వచ్చాడు, ఆయనకి అంబలి పొయ్యాలి, అందువల్ల కొంచెం తొందరగా కాచు అన్నాడు పెరియాన్ భార్యను ఉద్దేశించి. వీలైనంత త్వరలో కాచి ఇచ్చేందుకే ఆమె కూడా ప్రయత్నిస్తోంది. కానీ అతను సహనం కోల్పోతున్నాడు. భక్తుడు ఆకలితో ఉండడం అతని కళ్ళల్లో మసులుతోంది. త్వరగా కానీ అంటూ భార్యని తొందర పెట్టసాగాడు. చివరికి సహనం పూర్తిగా కోల్పోయాడు. ఇంకా కాలేదా అంటూ ఆమెను సమీపించాడు. కోపం కొద్దీ ఆమెను ఒక్క దెబ్బ కొట్టాడు. పాపం, ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఎంత అవసరపడితే మాత్రం పొయ్యి మీద ఉన్నది ఉడకాలి కదా. ఓపిక పట్టండి దయచేసి అనే మాటలు అప్పుడు వినిపించాయి. తీరా చూస్తే వాకిట్లో ఆ భక్తుడే వచ్చి నిలబడి ఉండడం గమనించారు. ఇదిగో అంబలి తయారైంది అని ఆమె చెప్పింది. ఆ దంపతులు ఆయన పాదాల మీద వ్రాలారు. ఆలస్యమైపోయింది, మన్నించమన్నారు. అప్పుడు ఆ వచ్చిన భక్తుడు అదృశ్యమయ్యాడు. అశరీరవాణి ఇలా వినవచ్చింది. భక్తులారా, మీ భక్తిని చూసి నేను చాలా మెచ్చుకున్నాను. ఇక మీద మీకు ఏ కొరత ఉండదు. మీరు సుఖంగా జీవించి కైలాసం చేరుకుంటారు అని వినపడింది. అది వినగానే వాళ్ళిద్దరూ అంతులేని సంతోషాన్ని చెందారు. ఆ తర్వాత కొంతసేపటికి పెరియాన్ పొలానికి వెళ్ళాడు. అక్కడ అతను ఏం చూశాడనుకున్నారు? పొలమంతా దున్నబడిపోయి ఉంది. నాటడం కూడా ముగిసిపోయింది. పంట ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉంది. అది చూసిన పెరియాన్ తన భార్యను పిలుచుకొచ్చాడు. ఆమెకు పొలం చూపించాడు. తమను అలా భగవంతుడు అనుగ్రహించినందుకు వాళ్ళిద్దరూ భగవంతుడిని స్తుతించారు. పెరియాన్ కోసం భగవంతుడు పొలం దున్ని జొన్నలు నాటి పండించినందువల్ల ఆ ఊరు నాటి నుండి తినైనగర్ అని వ్యవహరించబడసాగింది. ఆ క్షేత్రంలోని శివాలయాన్ని సుందరమూర్తి నాయనారు గారు ప్రస్తుతించారు. ఇదండి కథ. మీకు నచ్చిందా? ఈ కథ చదవంగానే ఎంత సంతోషం కలిగిందంటే నాకు. భార్య ఎంత ఓర్పుగా ఉందో చూడండి.
మామూలుగా అయితే నేనేం చేయమంటారు, నన్ను కూడా పొయ్యి మీద కూర్చోమంటారా అని విసుక్కుంటారు ఇలా తొందర పెడుతుంటే. కానీ ఆవిడ సహనాన్ని మెచ్చుకోవాలి. అంతటి సహనవతి భార్యగా దొరికినందుకు పెరియాన్ గారు ఎంత అదృష్టవంతులు. భర్త ఏ విషయంలోనైనా సరే పురోగమించాలంటే భార్య సహకారం ఎంత అవసరమో మనకి అర్థమైంది కదా ఈ కథను బట్టి. ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సహనశీలవతి అయిన భార్య అండగా ఉన్న మగవాడు చాలా అదృష్టవంతుడు కదా. ఇంకొక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ పేరు సేందనార్. ఒకప్పుడు చిదంబరం సమీపంలో ఒక హరిజన భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. ఇది దాదాపు 10వ శతాబ్దం అనుకోవచ్చు. ఆ సమయంలో అతను అక్కడ నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు సేందన్. తర్వాతి కాలంలో ప్రజలు ఆయన మీది పూజ్యభావంతో సేందనార్ అని వ్యవహరించారు. అతను ఒక నిరుపేద. రోజంతా దగ్గరలో ఉన్న ఒక అడవిలో చెట్లు కొట్టి చీల్చి కట్టెలు చేసి వాటిని పట్టణానికి వెళ్ళి అమ్ముకునేవాడు. అందువల్ల వచ్చే డబ్బుతో బియ్యం కొని వంట చేసుకుని తినేవాళ్ళు వాళ్ళు. ఆయనకి చిదంబరం ఆలయంలో వేంచేసి ఉన్న నటరాజస్వామి వారి పట్ల అపారమైన భక్తి. ప్రతిరోజు పగటిపూట ఒక శివభక్తుడికి భోజనం పెట్టిన తర్వాతనే తాను భోజనం చేసే నియమం ఆయనకి ఉన్నది. కటిక పేదరికంలో కూడా ఈ నియమాన్ని పాటించాడు ఆయన. ఆయన భక్తి విశేషాన్ని లోకానికి తెలియజేయాలని భగవంతుడు అభిలషించాడు. ఆ రోజు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఎవ్వరూ బయటికి రాలేదు. కానీ భోజనానికి కష్టపడాలి కదా సేందనారు. కనుక గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరాడు. వానలో తడుస్తూనే కట్టెలు కొన్నింటిని కొట్టాడు. తడికట్టెల వల్ల డబ్బు కొంచెంగానే లభించింది. మరి తడికట్టెలతో ఎవరు వంట చేసుకోరు కదండి, పొడికట్టెలేగా అడుగుతారు. అందుచేత కష్టం మీద తడికట్టెలను ఎలాగోలా అమ్మాడు. ఆ డబ్బుకి బియ్యం కొనలేకపోయాడు. రాగులు కొని వాటితో సంకటి తయారు చేశాడు. దాన్ని గిన్నెలో ఉంచి అలవాటు ప్రకారం భక్తుణ్ణి వెతకడం కోసం బయటికి వెళ్ళాడు. చాలాసేపటికి వెతగ్గా ఒక ఆయన కనపడ్డాడు. వచ్చిన ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్ళాడు. తడిసిపోయిన ఆయన గుడ్డల్ని మార్చి ఒంటి మీద తడిని అద్దాడు. ఉచిత రీతిని ఉపచరించాడు. తాను వండిన సంకటిని ఆయన ముందు ఉంచాడు. ఆయన భక్తిని లోకానికి చాటాలనే ఉద్దేశంతోనే నటరాజస్వామి ఆ భక్తుడి వేషంలో వచ్చాడు. అది సేందనారుకి తెలియదు. ప్రీతి కొద్దీ ఆయన సమర్పించిన సంకటిని ఆ భక్తుడు ఆరగించాడు. తర్వాత నాయన, ఈ జడివానలో 2వ పూటకు నాకెవరన్నం పెడతారు, అందుకని నీ వద్ద మిగిలి ఉన్న సంకటిని నాకిస్తావా, దాన్ని 2వ పూటకు వాడుకుంటాను అన్నాడు. చట్టిలో ఉన్న సంకటిని తీసుకుని తన గుడ్డలో మూట కట్టుకుని ఆ భక్తుడు వెళ్ళిపోయాడు. తృప్తిగా భక్తుడు సంకటిని తినడం చూసి సేందనారు ఎంతో సంతోషించాడు. కానీ ఆయనకి తినడానికి ఏమీ మిగల్లేదు. ఏం చేస్తాడు? ఆ రోజు పస్తుండడం తప్ప మరో మార్గం లేదు. ఆ రోజుల్లో తంజావూరి చోళరాజు నటరాజస్వామి వారి ఆలయం పైకప్పుని బంగారంతో తాపడం చేయిస్తున్నాడు. రాజకుమారుడైన కంఠరాదిత్యుడు చిదంబరంలోనే బస చేసి గుడిలో జరిగే పనిని పర్యవేక్షిస్తున్నాడు. అతను గొప్ప శివభక్తుడు. రోజంతా శివపూజలో గడిపేవాడు. అది అతని నియమం. అతని పూజను తాను స్వీకరించినందుకు గుర్తుగా నటరాజస్వామి తన పాద మంజీరాన్ని పూజానంతరం ధ్వనింపజేసేవాడు. ఆ సవ్వడి విని కంఠరాదిత్యుడు తన పూజను ఈశ్వరుడు స్వీకరించాడని గ్రహించి ఆనందం చెందుతూ ఉండేవాడు. కానీ గమ్మత్తేంటంటే ఆ రోజున ఆ సవ్వడి వినిపించలా. ఎందువల్లనో తన పూజ భగవంతుడికి నచ్చలేదేమో అని రాజు చాలా బాధపడ్డాడు. అన్నం కూడా తినకుండా ఆ బాధతోనే నిద్రపోయాడు. రాజుకి కలలో భగవంతుడు ప్రత్యక్షమై, నాయనా దుఃఖించకు, నీ పూజలో దోషమేమీ లేదు. మన మిత్రుడు సేందన్ సమర్పించిన సంకటిని ఆరగించేందుకు గాను మేమక్కడికి వెళ్ళడం వల్ల నీకు మంజీరా ధ్వని వినిపించలేదు అని కారణం చెప్పాడు. అది వినగానే రాజు కొంచెం తృప్తి చెందాడు. సేందన్ భక్తి గరిమను తలుచుకుని ఆశ్చర్యచకితుడు కూడా అయ్యాడు. తెల్లవారగానే సేందన్ ఎవరో తెలుసుకోవాల్సిందిగా రాజు మంత్రిని ఆజ్ఞాపించాడు. పట్టణానికి వెలుపల మాలపల్లిలో సేందన్ నివసించడం వల్ల
ఆయనెవరో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. రాజుకేమో బాధ. చిదంబరం బ్రాహ్మణులు మామూలు ప్రకారం భగవంతుడున్న గర్భాలయాన్ని తెరిచారు. అప్పుడు వాళ్ళు ఏం చూశారనుకున్నారు? భగవంతుడి చుట్టూ ఎక్కడ చూసినా రాగి సంకటి ముద్దలు కనిపించాయి. అవి చూసి వాళ్ళు బాధపడ్డారు. ఎవరో ఇలా గుడిలోకి వెళ్ళి అనాచారం చేసి పోయారు అనుకుని దిగులు పడ్డారు. వెంటనే రాజు వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని నివేదించారు. రాజు వెంటనే అక్కడికి వచ్చి చూశారు. సంకటి చెదిరి ఉండడం గమనించాడు. సేందన్ సమర్పించిన సంకటి అని రాత్రి కలలో శివుడు సెలవిచ్చాడు కదా. అసలు కారణం తెలుసుకున్నాడు రాజు. కానీ సేందన్ ఎవరో ఎంత ప్రయత్నించినా కనుక్కోలేకపోయాడు. మరి ఆ తర్వాత గర్భాలయాన్ని పరిశుభ్రం చేసి పుణ్యావాచనం మొదలైనవి చేశారు అర్చకులు. ఆనాడు రథోత్సవం. పొద్దున నటరాజస్వామి వారి రథంలో స్వామిని కూర్చోబెట్టి భక్తులందరూ కలిసి రథాన్ని 4 వీధుల్లో తిప్పడం ఆనాటి ఉత్సవం. అలాగే ఉదయాన శాస్త్రోక్తంగా రాజు చాలామంది ప్రజలు దగ్గరుండి స్వామిని పల్లకీలో ఉంచి మోసుకొచ్చి తర్వాత రథంలో ఉంచారు. పూజాధికాలను నిర్వర్తించారు. ఆ తర్వాత రథం కదలాలి. ఇంకా మోకులు రాగే సమయం వచ్చింది. ప్రజలు తండోపతండాలుగా వచ్చి 2 వైపులా ఉన్న మోకులు పట్టుకుని లాగసాగారు. రాజు కూడా అక్కడికి వచ్చాడు. మోకులు లాగినా రథం కదలడం లేదు. రాజుగారి నాయకత్వాన ప్రజలు బలం కొద్దీ లాగారు. తర్వాత రాజు మరికొందరు మనుషుల్ని తెప్పించి లాగించాడు రథాన్ని. రథం ఉన్న చోటు నుంచి కొంచెం కూడా కదలలేదు. రాజుని దుఃఖం ఆవరించింది. అందరూ విచారించారు. రాజు స్వామివారిని మనసులో స్మరించి ఎందుకిలా జరిగింది అని అనుకుంటూ ప్రార్థించడం మొదలెట్టాడు. అప్పుడు ఆకాశంలో ఒక అశరీరవాణి వినిపించింది. సేందా, పల్లాండు పాడు అనే ఆ మాటల్ని అందరూ విన్నారు. వినగానే అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎవరి సేందన్ ఎక్కడున్నాడు అనుకుంటూ అందరూ గుసగుసలాడారు. అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న మెదిలింది. సేందన్ కూడా ఆ జనసమూహంలోనే ఉన్నాడు. రథోత్సవం చూడాలని వచ్చాడు. రథోత్సవం కావడం వల్ల రథం లాగాలనే ఉద్దేశంతో అందరిలాగా ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఆయన కూడా ఒకవైపు మోపును పట్టుకుని లాగడం మొదలెట్టాడు. అశరీరవాణి వాణిని ఆయన కూడా విన్నాడు. భగవంతుడా, నీ కరుణాకటాక్షాన్ని ఏమని వర్ణించను, ఎంతని వర్ణించను, ఎందుకు పనికిరాని నన్ను పాడమన్నావు కదా అంటూ భగవంతుణ్ణి చాలాసార్లు స్తుతించాడు. ఆ పరిస్థితిలో కట్టెలు కొట్టే సామాన్యుడైన ఆయనకి పాశురం పాడే శక్తిని భగవదనుగ్రహం వల్ల లభింప చేయబడింది. ఆయన ఇలా పాడాడు, గొంతెత్తి పాడాడు. వర్ధిల్లాలి తిల్లై, వర్ధిల్లాలి మన భక్తులు, వంచకులు నశించాలి అంటూ పాడాడు. తిల్లై అంటే చిదంబరం అండి. ఇలా మొదలుపెట్టి 13 గీతాలను పాడాడు. ప్రతి గీతం చివర పెక్కేండ్లు చెబుదాము అన్న పదం ఉంటుంది. భగవంతుడా, నువ్వు పెక్కేండ్లు వర్ధిల్లు అనే మంగళాచరణ గీతాన్ని పల్లాండు అంటారు. అశరీరవాణిని, ఆయన పాడిన పాటను మోకులు పట్టుకున్న వాళ్ళందరూ విన్నారు, చూశారు కూడా. సేందన్ ఎవరో అందరికీ చక్కగా తెలిసిపోయింది. రథం ఉన్న చోటు నుంచి రథం కదిలింది. భక్తులు లాగుతుంటే అది కదలసాగింది. తేలికగా కదలడం మొదలెట్టింది. అంతవరకు సేందన్ ఎవరో తెలియక తికమక పడుతున్న రాజుకి ఆయనెవరో తెలిసింది. వెంటనే ఆయన వద్దకు వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. అయ్యా, నీ మహిమను నేను ఎలా వర్ణించను? రాత్రివేళ భగవంతుడు మీ వద్దకు వచ్చి సంకటి ఆరగించాడు కదా, పల్లాండు పాడి మిమ్మల్ని రథాన్ని కదిలించమన్నాడు కదా అంటూ రాజు సేందన్ని బహువిధాల ప్రశంసించాడు, ప్రస్తుతించాడు. తాను సమర్పించిన సంకటిని ఆరగించిన భక్తుడు భగవంతుడని అప్పుడు సేందన్కి తెలిసింది. భగవంతుడి దివ్యానుగ్రహాన్ని తలుచుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. తర్వాత రథం క్రమంగా సక్రమంగా 4 వీధులు తిరిగి సాయం సమయానికి యథాస్థానం చేరుకుంది. రాజు ఆయనని ఘనంగా సత్కరించాడు. నిమ్నజాతిలో పుట్టినా తన భక్త్యాతిశయం వల్ల భగవంతుని దివ్యానుగ్రహానికి పాత్రుడైన సేందనార్ భక్తిని ప్రజలందరూ ప్రస్తుతించారు. ఆయన పాడిన
తిరుప్పల్లాండు గీతం శివుడి సన్నిధిలో పాడదగిన పంచపురాణం అనే గీత పంచకంలో ఒకటిగా ఉండిపోయింది. ఇక్కడ సేందనారు చాలా సంవత్సరాలుండి భగవద్ దర్శనం చేసుకుంటూ భగవత్ సేవ చేశాడు. తర్వాత చాలా క్షేత్రాలు సందర్శించి భగవంతుడి మీద పెక్కు గీతాలు పాడాడు. చివరికి ఆ పరమేశ్వరుడిలోనే ఐక్యమయ్యాడని ఇంకా వేరే చెప్పనవసరం లేదు కదా. ఇదండి శివభక్తుల కథలు. చాలా చక్కటి కథలు కదా. ఇంకా ఇవాళకి ఈ పఠనం ముగిస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. ఈసారి విష్ణు భక్తుల కథలు చెప్పుకుందామండి. ఉంటానండి. నమస్కారం.